ప్రొద్దుటూరు పట్టణంలో కోతుల బెడద ఎక్కువైందని ప్రజలు మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకుని వెళ్లగా మున్సిపల్ కమిషనర్ సానుకూలంగా స్పందించి మున్సిపల్ అధికారి నూర్ బాషాని ఆదేశించారు. వెంటనే కోతులు పట్టే వారిని తీసుకుని ఈ రోజు ఉదయం రంగంలోకి దిగి జిల్లా ఆసుపత్రి శివాలయం ఏరియాలో ఉండే కోతులను పట్టుకున్నారు. పట్టణంలో పలుచోట్ల కోతులతో సమస్యలు ఉన్నాయో అక్కడంతా వెళ్లి కోతులను పట్టుకుని అడవి ప్రాంతాల్లో వీటిని పెడతామని తెలిపారు. మున్సిపాలిటీ కమిషనరు మా సారు నూరు బాష సారు కోతుల్ని పట్టి క్షేమంగా పట్టి లాభంగా ఇడిచిపెట్టాలని, ఏమంటే ఊర్లో మన పొద్దుటూరు టౌన్లో అందరికీ నష్టం చేస్తున్నాయి, ఇబ్బంది కలిగిస్తున్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్లో అందరు ఏదైనా తీసుకుపోతే కూడా పైన పడి కొరుకుతున్నాయి, పీకుతున్నాయి. అది ఏమన్నా తీసుకుని పోవాలన్నా భయపడుతున్నారు. అందుకోసం టౌన్లో పట్టిస్తున్నారు. మున్సిపాలిటీ కమిషనర్ సారు మన నూరు బాష సారు ప్రజలన్నీ ఇబ్బంది చేస్తున్నారని పట్టి దానికి దూరంగా హ్యాండ్ ఓవర్ చేయాలి. అడవిలో మంచి ప్రాంతం నీళ్ళు ఆహారం ఉండే చోట ఇడిచిపెట్టాలని గవర్నమెంట్ వాళ్ళు మాకు ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ ప్రకారం మేము పడుతున్నాం. ఇది ఎప్పటి నుంచి మొదలు పెట్టారు? 1వ తారీఖు నుంచి స్టార్టింగ్. 1వ తేదీ ఏ ప్లేస్ లో పడుతున్నారు? ఓఎంఆర్ కాలనీ మనది సాయినగర్. ఎన్ని పెట్టారు ఆడ 25 దాకా పట్టాం సార్. 25 నెక్స్ట్ వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ 8 పడినాయి సార్. ఇంకా నెక్స్ట్ రామేశ్వరంలో పడతాము. మళ్ళీ ఆడాడ కంప్లీట్ వచ్చినా ఆడికి పోతాం సార్. నమస్తే సార్. నమస్తే. చాలా రోజుల తర్వాత పోరాటం మొదలు పెట్టినట్టున్నారు. ఇది చాలా కంప్లైంటే ఉన్నది, కోతులది కానీ కుక్కలది కానీ. దీనికన్నా ఎక్కువ సమస్య కుక్కలది ఉన్నది. ఎప్పటి నుంచి ఈ నెల 1వ తేదీ నుంచి మొదలు పెట్టారని చెప్పారు. కలెక్టర్ గారి పొద్దుటూరు ప్రజలకు భయభ్రాంతులకు గురవుతున్నామని, కుక్కలు కానీ కోతులు కానీ అని చెప్పేసి చాలా కంప్లైంట్స్ రావడం జరిగింది. దానిపైన మా కమిషనర్ గారు మాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. పోయిన వారంలో గతంలో గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా కలెక్టర్ గారి మీటింగ్లో కూడా ఈ కోతులు ఎక్కువ ఉన్నాయని హాస్పిటల్ ఎందని పబ్లిక్ చెప్పడం జరిగింది. దానివల్ల మొదటిగా నిన్నటి దినంన ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో కోతులు పెట్టడం జరిగింది. రెండవ దశలో ఓఎంఆర్ కాలనీలో బాలాజీ కాంప్లెక్స్ మరియు సాయిబాబా టెంపుల్ ప్రాంతాల్లో దాదాపు 20 కోతులు కూడా పట్టాము కమిషనర్ గారి ఇన్స్ట్రక్షన్స్ వరకు. మరియు ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు ఈరోజు మునయ్య రామేశ్వరం ఏరియాలో మునయ్య స్వామి దేవాలయంగా కూడా ఈరోజు మొదలు పెడతాము. అలాగే ఊళ్ళో ఎక్కడెక్కడ ఉన్నా కానీ ఈ సమస్యను కోతులు పట్టుకొని సురక్షితమైన ప్రాంతంలో కొండ ప్రాంతంలో ఉంది దానికి మంచినీరు అన్నీ ఉండే వసతులు ఉండే చోట పోయి వదిలిపెట్టేసి వస్తారు. అలాగే కోతులది కూడా ఈరోజు కానీ రేపటి నుంచి కానీ వాళ్ళని కూడా వ్యాక్సిన్ ఇవ్వడానికి కూడా ఆదేశాలు వచ్చాయి. అవి కూడా పని జరుగుతుంది. మోస్ట్లీ రేపు కానీ ఎల్లుండి కానీ కుక్కలు కూడా క్యాచింగ్ చేసి ఆపరేషన్ చేస్తామని ప్రజలందరికీ తెలియపరచడం. ఇంకో విషయము, కుక్కలకి వ్యాక్సిన్ ఇస్తున్నారని చెప్తున్నారు, ఆపరేషన్ చేసి ఇడిచిపెడతామని చెప్తారు. కాకుంటే చాలా సమస్య చేసి రోజుకు 1-2 ఇక్కడ మనకు గవర్నమెంట్ హాస్పిటల్లో కుక్క కరిచిందని వస్తున్నారు. ప్రతి వీధిలో కనీసం అంటే 20-30 కుక్కలు ఉంటాయి. చూస్తూ ఉంటారు మీరు కూడా నైట్ పూట. కుక్కలు కానీ ఈ ఆవులు కానీ రోడ్ల మీద తిరిగేటి వీళ్ళ తరపు నుంచి జనసంచారంలో చాలా సమస్య ఉంది. దీని గురించి ఏం యాక్షన్ తీసుకుంటున్నారు సార్? ఇప్పుడు వాళ్ళ డాక్టర్లు కూడా అటువంటి కుక్కలు ఏదైనా ఉంటే పరిశీలించి దానిపైన తగిన చర్య తీసుకుంటామని కూడా తెలియపరుస్తున్నారు.